హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పలావును చికెన్ కర్రీ అండి. ఒకసారి చూడండి. 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని 1 కేజీ చికెను ఈ ఆయిల్లోనే వేసేయాలండి. ఇందులో ఏంటంటే మనము ముందు ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ ఏమి వేయట్లేదండి. మనం డైరెక్ట్గానే ఇందులో చికెన్ వేసేస్తాము. మనం ఏంటంటేనండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని ఇందులో వేసుకుంటాము. చూస్తున్నారు కదా, మన వీడియోలో కనిపిస్తుంది పక్కన 5 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని, మనం చికెన్ బిర్యానీకి ఉల్లిపాయలు ఎలాగా ఫ్రై చేసుకుని చికెన్ బిర్యానీలో వేస్తామో ఇది అలానేనండి. అలానే ఫ్రై చేసుకుని చికెన్ కర్రీలో కలుపుకుంటాము. ఒకసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు ఏంటంటే ఈ బాదం పప్పులు కానీ ఇవేవి తినరో, ఇలా కూడా ఒకసారి కూరలో వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, పిల్లలు తిన్నట్టు ఉంటుందండి. చూసారు కదా, 3 టమాటాలు కట్ చేసుకుని తర్వాత ఒక 5, 6 బాదం పప్పులు, తర్వాత ఇందులో వాల్నట్స్, తర్వాత గుమ్మడి గింజలండి. ఇవి కూడా వేసుకుని మొత్తం ఒకసారి నూనెలో ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనం చికెన్లోకి ఆయిల్ పైకొచ్చేసిన తర్వాత ఇందులోకి ఏంటంటే ఒకసారి మొత్తం అంతా కలిపేలాగా ఒకసారి తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత ఇందులోకి మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏంటంటే సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ మనం 2 టేబుల్ స్పూన్లు వేసుకుని కూర ఉడికేటప్పుడు మనకి సరిపోతే అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఏంటంటే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుని ఇదంతా ఒకసారి కలిపేలాగా మొత్తం తిప్పుకోవాలండి. మొత్తం తిప్పుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఈ కూర అనేది చాలా బాగుంటుందండి. అప్పుడులో ఏంటంటే మనం ఎక్కువగా చికెన్ పలావే వండుతామండి. ఇప్పుడు అంటే బాస్మతి బియ్యం వచ్చినాయి, కానీ చికెన్ పలావ్ అనేది అప్పుడులో చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా ఏంటంటేనండి, ఇలా చికెన్ మామూలుగా మనం ఇంట్లో వండుకునే రైస్తోనైతేనే బాగుంటుందండి. ఏంటంటే ఇందులోకి మనం అల్లం అండి, ఇది అల్లము, ఎల్లుల్లిపాయలు, 1 అర టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఇవన్నీ వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. జీలకర్ర అనేది వేస్తానంటే కూరలో చాలా బాగుంటుందండి. ఇలా కూరలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లు వేసి కలుపుకుంటే ఒకసారి మీకు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ జీలకర్ర వేసుకుని ఒకసారి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్, అవి కూడా ఈ కూరలో కలిపేసుకోవాలండి. ఇలా ఒక్కసారి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. కూర అనేది చాలా బాగుంటుందండి. మనం ఉల్లిపాయలు మామూలుగా మగ్గించుకుని ఆ తర్వాత మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. కూర అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఏంటంటే మనం కారం యాడ్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. మేము కొంచెం చికెన్ కూరలోకి ఏంటంటే కారం అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదండి కూరలోకి. చికెన్ స్మెల్ రాకుండా ఉండాలంటే కనుక స్పైసీ కారం ఇవన్నీ ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. మీకు కారం మేము ఎక్కువ తినము, కొంచెం లైట్గా తినాలనుకుంటే మీరు 1 టేబుల్ స్పూన్నర వేసుకోండి కారము. ఇలా చేసుకుంటే ఒకసారి చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకో ఏంటంటే ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, టమాటాలు, ఈ వాల్నట్స్ ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి, అవి కూడా అందులో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోండి. ఇందులోకి ఏంటంటే మనం పెరుగు ఇవన్నీ వేస్తున్నామండి, అందుకని కూర అన్నది చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. కూర ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి కూర. పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇందులోకి మనం గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. గరం మసాలా వేసుకున్న తర్వాత మనం కొత్తిమీర అండి, కొత్తిమీర ఇప్పుడే వేసేసుకోండి. మామూలుగా అయితే కూరలో కొత్తిమీర అనేది లాస్ట్ని వేసుకుంటారు. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీలో ఈ పేస్ట్ పెట్టుకున్నాం కదండి, అది శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వాటర్ పోసేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకోండి. చూడండి, వాటర్ పోసేసుకున్న తర్వాత కూర అనేది మనం సిమ్లో పెట్టేసుకుని మగ్గించుకుంటే ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలండి ఈ కూర అనేది. ఇందులోకి చూసారు కదా, ఇందులోకి మనం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదండి, సరిపోలేదు కొంచెం. ఇప్పుడు టేస్ట్కి ఒకసారి చూసి ఉప్పు ఇప్పుడే వేసుకుని కూర అనేది మూత పెట్టేసుకుని ఒకసారి మగ్గించుకోండి. ఇలా వండడం వల్ల కూర ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మూత పట్టేసుకుని మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల బటర్ కూడా యాడ్ చేసుకోండి. చెప్పాను కదండి, కూర అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుందని. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల బటర్ మీ ఇష్టం అండి. మీకు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలనుకున్న వేసుకోండి. మేము ఏంటంటే కూర కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి
మాకు 3 టేబుల్ స్పూన్ల బటర్ యాడ్ చేసుకున్నామండి. తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాము. ఒక పెద్ద కడాయి పెట్టుకోండి. ఏంటంటే మీకు ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండేసరికి మేము పెద్దది పెట్టుకున్నామండి. పెద్ద కడాయి పెట్టేసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది బిర్యానీకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఎలానో బిర్యానీలోకి మ్యాక్సిమం నెయ్యే వేస్తారు కాబట్టి నెయ్యి అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. 3 గరిటెలు కూడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఈ ఆయిలు కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అండి, మొత్తం బిర్యానీ స్పైసెస్ మొత్తం అందులో వేయించుకున్న తర్వాత ఒకసారి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకా మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. హోల్ గరం మసాలాలు అందులో వేసుకున్నాం కదండి. అందులో వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మనం 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని ఈ విధంగా చూపించిన విధంగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలండి. అందులో వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా ఒకసారి మగ్గించుకుందాము. ఉల్లిపాయలు కూడా ఒకసారి మగ్గిన తర్వాత మనము పచ్చిమిరకాయలండి, మామూలుగా మజ్జిగ చేరాల్సిన అవసరం లేదండి. ఇందులో పచ్చిమిరకాయలు ఏంటంటే పచ్చిమిరకాయలుగానే వేసేసుకోవచ్చండి. తర్వాత ఒక అరకట్ట కొత్తిమీర అండి, ఒక అరకట్ట పుదీనా కూడా వేసుకొని మనం కట్ చేసుకున్న 4 టమాటాలు కూడా అందులో వేసుకుని మగ్గించుకోవాలండి. ఒకసారి చూసారు కదా, మొత్తం అన్నీ ఒకసారి సిమ్లో పెట్టుకుని ఒకసారి మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కారం అండి, మనం చికెన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం కంపల్సరీ అండి. ఇందులోకి 2 స్పూన్ల కారం వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఒకసారి ఇప్పుడే చూసుకుని సాల్ట్ కూడా 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేలాగా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇందులోకి మనం ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అండి, తర్వాత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మొత్తం అంతా ఒకసారి కలిపేలాగా మొత్తం అంతా ఒకసారి తిప్పుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇవన్నీ మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గిన తర్వాత ఇందులోకి ఏంటంటేనండి, ఆయిల్ పైకి వచ్చే వరకు మొత్తం మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత ఏంటంటేనండి ఇందులోకి పెరుగండి, 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒకసారి మొత్తం కలిపేలాగా ఒకసారి తిప్పుకోవాలండి. ఈ పెరుగు అనేది మనం చిరకలేదు కాబట్టి కుదపలుగా లేకుండా మొత్తం అంతా ఒకసారి మొత్తం కలిపేలాగా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇందులోకి కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 2 కేజీల చికెన్ అండి, 2 కేజీల రైస్కి 2 కేజీల చికెన్ యాడ్ చేసుకుంటున్నామండి. కేజీ రైస్కి కేజీ చికెన్ ఉంటే బాగుంటుంది కదండి. కేజీకి కేజీ ఉంటేనే బాగుంటుందండి బిర్యానీకి. ఒకసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత ఇందులో కూడా మనం నూనె పైకి వచ్చిన తర్వాత వరకు మగ్గించుకున్న తర్వాత మనం 2 కేజీలు బియ్యం తీసుకున్న దానికి 2కి 2 యాడ్ చేసుకోవాలండి. అంటే మనం 4 పోసుకోవాలండి, 4 గ్లాసులు పోసుకోవాలి. మామూలుగా బాస్మతి బియ్యానికి ఏంటంటేనండి గ్లాస్కి గ్లాసు యాడ్ చేసుకుంటాం కదండి మనం నానబెట్టుకున్న దానికి. ఇవి మామూలు బియ్యానికి కాబట్టి 1కి 2 కొలతలండి. ఆల్రెడీ మేము కొలతలో పెట్టుకుని ఇందులో ఏంటంటేనండి వాటర్ ముందే బాయిల్ చేసుకుని పెట్టుకుంటే ఏంటంటేనండి కొంచెం త్వరగా అయిపోతుందండి. అందుకనే ఆల్రెడీ మేము వాటర్ ముందే బాయిల్ చేసుకుని పెట్టుకున్నామండి. ఇలాగా వాటర్ బాయిల్ చేసుకుని ముందే పెట్టుకుంటే ఏంటంటేనండి మనకి బిర్యానీ అనేది ప్రాసెస్ త్వరగానే అయిపోతుంది. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగింది కాబట్టి మాకు త్వరగా అయిపోవాలని మేము అలా చేసుకున్నాము. మీరు కూడా ఏదన్నా ఫంక్షన్లు కానీ ఏమన్నా ఉంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు త్వరగానే అయిపోద్ది. సాల్ట్ ఇందాక వేసాం కదండి, నాకు టేస్ట్ చూసిన తర్వాత సాల్ట్ సరిపోయినట్టు అనిపించలేదు. మీరు ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బియ్యం వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ అవ్వదు కదండి. ఇప్పుడే ఒకసారి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మేము బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా అందులో యాడ్ చేసుకున్నామండి. అందులో యాడ్ చేసుకున్న తర్వాత బియ్యం మొత్తం యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలిపేలాగా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మనం హైలో ఒక 5 నిమిషాలు పెట్టుకుని సిమ్లో ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. బాస్మతి బియ్యంతోనే కాకుండా మనం ఇంట్లో వండుకునే మామూలు రెగ్యులర్ బియ్యంతో కూడా ఇలా చేసుకుంటే బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోకపోతే ఇప్పుడే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో ఏంటంటే మేము ఫంక్షన్ అని చాలా కంగారుగా చేసాము. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. ఒకసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.